హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ టెక్నిక్స్. ఈరోజు మన వీడియో అంటే ఆధార్ కార్డుకి సంబంధించి చాలా వరకు ఈ మధ్య మనం వింటున్నాం. ఆధార్ కార్డ్స్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి, లేదా అనుకుంటే ఆధార్ కార్డ్స్ అనేవి డియాక్టివ్ అవుతుంది. చాలా వరకు మనం వింటున్నాం. దానికి సంబంధించిన సొల్యూషన్ దొరక్క చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు. దాని సొల్యూషన్ మనకి ఈ వీడియోలో క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా యాక్టివ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు క్యాన్సిల్ అవుతుందో మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మన ఆధార్ కార్డు ఎందుకంటే క్యాన్సిల్ అవుతుంది? ఆధార్ కార్డు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఆధార్ కార్డు అనేది ప్రొవైడ్ చేశారు. అయితే ఆధార్ కార్డు ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? యూనిక్ అనమాట. యూనిక్ అనేసరికి ఒక వ్యక్తికి ఒక ఆధార్ కార్డు మాత్రం ఉండాలి. మనకు తెలియకుండా ఏమైనా డూప్లికేట్ కార్డు అంటే, మనకు డూప్లికేట్ కార్డు అంటే వేరేది ఏం ఉద్దేశం కాదు. మనకు తెలియకుండా మన పేరు మీద ఇంకో ఆధార్ కార్డు ఏమైనా జనరేట్ అయ్యి ఉంటే, మనం ఏదైనా అప్డేట్ చేసుకున్నట్లయితే మనకి ఇంకో కార్డు ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే 2 కార్డ్స్ మనకి జనరేట్ అవ్వడం వల్ల మనకి ఆధార్ కార్డు అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అయితే దాని గురించి మన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఆధార్ కార్డు క్యాన్సిల్ అయిపోయింది, ఏం చేయాలి ఏంటి అని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దానికి కూడా యూఐడిఏ వాళ్ళు మనకి ఏంటంటే చిన్న సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, మై ఆధార్ అనే వెబ్సైట్ ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళిపోండి. సింపుల్గా మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి దాని తాలూకు లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా అక్కడికి వెళ్తే మీకు హెల్ప్ అవుతుంది. అయితే సింపుల్గా మన మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ రీట్రైవ్ ఆధార్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా దాంట్లో మన బర్త్ సర్టిఫికేట్ ఎలా అయితే పేరు ఉందో ఆ పేరు ఎంటర్ చేసుకోండి. దానిలో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. మన ఏదైతే మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో, స్టార్టింగ్లో మనం ఆధార్ కార్డ్ చేసుకునేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకున్న వెంటనే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మన ఎన్రోల్మెంట్ ఐడి, మనం ఏదైతే ఇప్పుడు చేసుకున్నామో ఆ ఎన్రోల్మెంట్ తాలూకు నెంబర్ ఉంటుందండి. ఆ ఎన్రోల్మెంట్ ఐడి కానీ, లేదనుకుంటే ఆధార్ నెంబర్ కావాలంటే రిట్రీవ్ ఆధార్ కూడా చేసుకోవచ్చు. ఆ ఆధార్ నెంబర్ కూడా మీ మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది. లేదు ఆధార్ నెంబర్ అక్కడ రాకపోయినా మనకి డిస్ప్లేలో మీకు క్లారిటీగా చూపిస్తుందండి మై ఆధార్ వెబ్సైట్లో. దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. అదే ఒక కార్డు కానీ అంటే అప్పటికీ కూడా మన కార్డు అవ్వలేదండి, డియాక్టివ్లో ఉంది ఆధార్ కార్డు అంటే, దానికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఏదైనా మనకి ఆథరైజ్డ్ ఆధార్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకోండి. బయోమెట్రిక్ అప్డేట్తో పాటు పిఓఐ అనే అప్డేట్ ఉంటుందండి, అది చేసుకోండి. పిఓఐ అంటే డాక్యుమెంట్ అప్డేట్. ఈ 2 కలిపి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు అనేది యాక్టివ్ స్టేజ్లోకి వచ్చేస్తుందండి. 10 to 15 days టైం పడుతుంది. 10 to 15 డేస్లో ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు అనేది యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఒకవేళ మీరు ఇవి ట్రై చేసి ఒకవేళ యాక్టివ్ అయ్యి ఉంటే మన కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి చెప్పండి, ఇలా యాక్టివ్ అయింది అని చెప్పి చెప్పండి. ఇది చాలా వరకు హెల్ప్ అవుతుందని